నమస్కారం. డ్యూటీ మీడియాకు స్వాగతం. మాచర్ల, ఎర్రగొండపాలెం, శ్రీశైలం నేషనల్ హైవే 565 అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఇంతకుముందు సింగిల్ లేన్గా ఉన్న ఈ జాతీయ రహదారిని రిజర్వ్ ఫారెస్ట్లో 21 కిలోమీటర్లు డబుల్ లేన్ రోడ్డుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీనికోసం 259 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. దేవులపల్లి నుంచి మల్లపాలెం జంక్షన్ వరకు 21 కిలోమీటర్ల పొడవు ఈ రోడ్డుని డబుల్ లేన్గా విస్తరించి టోల్గేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి, ఆ రోడ్డు ఎలా ఉంది, ప్రస్తుతం పరిస్థితి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది ఎర్రగొండపాలెం దగ్గర ఉన్న ఇది మల్లంపల్లి. ఇది గతంలో బాగా వెనుకబడిన ప్రాంతం. ప్రస్తుతం కాస్త పర్వాలేదు. ఇప్పుడిప్పుడే రవాణా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో డెవలప్ అవుతుంది. వాటర్ నాగార్జునసాగర్ 75 కిలోమీటర్లు, హైదరాబాద్ 237 కిలోమీటర్లు ఇక్కడికి ఉంది. ఈ హైవే వచ్చిన తర్వాత కాస్త డెవలప్ అయ్యాయి ఊర్లు, చిన్న చిన్న పల్లెటూర్లు, తండాలు, చెంచుపేటలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వ్యవసాయం పరంగా కాస్త పర్వాలేదు, కానీ ఇంకా జీవన ప్రమాణాల పరంగా కాస్త వెనుకబడి ఉన్నారు ఈ ఏరియా ప్రజలు. ఎండ్రపల్లి ఈ ఊరి పేరు. చిన్న చిన్న ఊర్లు చాలా ఉంటాయి ఈ ఏరియాలో. చెప్పుకున్నాం కదా, ఇదొక ఊరు. ఎక్కువగా ఊర్ల పేర్లు తండా అని చెప్పి ఉంటాయి. తండాలు అంటే చిన్న చిన్న సమూహాలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తూ ఉంటారు. వాటిని తండాలుగా పిలుస్తూ ఉంటారు. చాలా ఏరియాల్లో తండాలు ఉంటాయి, కానీ ఇటు ఎక్కువ సంఖ్యలో తండాలు ఉంటాయి. ఇక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి డివైడర్ల మధ్యలో మొక్కలు పెంచడం కోసం ఇలా మట్టి ఫిల్ చేస్తున్నారు. రోడ్డు అటువైపు ఎత్తుగా ఉండడం వల్ల వంపులో వర్షానికి పడ్డ నీళ్లు అటువైపు నుంచి ఇటువైపు రోడ్డు దాటడానికి ఇలా మధ్యలో కాలువల్లాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లేకపోతే రోడ్లు పాడైపోతాయి. వర్షం నీళ్ళు నిలబడి రోడ్లు పాడైపోయే అవకాశం ఉంది. ఈ డివైడర్ల మధ్యలో ఇలా వర్షం నీళ్ళు అటు ఇటు అంటే డౌన్ ఉన్నవైపు వెళ్ళిపోవడం కోసం, రోడ్డు పాడవకుండా ఉండడం కోసం ఇలా నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఈ విధమైన నిర్మాణం చేయడానికి ఇలా గాడి ఉంది. ఇక్కడ నుంచి కొత్తగా నిర్మించిన రోడ్ ఇది. ఈ బ్రిడ్జి కొత్తగా నిర్మించింది. ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. పైన లేయర్ ఇంకా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతోంది. ఇంకా దాదాపు 3 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోడ్డు పూర్తి కావడానికి. ఇంతకుముందు ఇదంతా చిన్న సింగిల్ రోడ్డు, దట్టు ఇరుకైన రోడ్డు, చాలా ఇరుగ్గా ఉండేది. చూశారు కదా, ఇలా మూల మలుపులు ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేవి. కొండ మట్టి జారి పడకుండా ఇలా నిర్మించారు. రక్షణ గోడలు, కల్వర్ట్స్ మధ్యలో నిర్మించారు వాటర్ ఫ్లో అవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కల్వర్ట్ దగ్గర దాటిన తర్వాత రక్షణ గోడ, కొండ మట్టి రాళ్ళు జారి పడకుండా రోడ్డు మీద.
ఇదంతా గతంలో చాలా చిన్నగా వెళ్ళే స్లోగా వాహనాలు వెళ్ళడానికి ఉన్న చిన్న రోడ్డు ఇది. ఇక్కడ కూడా కల్వర్ట్ రక్షణ కోసం రాళ్ళతో ఏర్పాటు చేశారు. చూశారు కదా, ఇది ప్రతి విలేజ్ ఏరియాలో ఈ విధంగా షోల్డర్స్ అంటే డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి, దాంతోపాటు వాక్వే పేవ్మెంట్ కోసం ఇలా టైల్స్తో నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది టైల్స్ అంటిస్తారు, పార్కింగ్ టైల్స్. ఈ విధంగా స్లిప్ అవ్వకుండా నడవడానికి. ఇటువైపు మనుషులు రోడ్డు పైకి రాకుండా ఇలా బార్కేడింగ్ కూడా, పర్మనెంట్ బార్కేడింగ్ కూడా చేస్తూ ఉన్నారు. బాగా ఇటువైపు గొర్రెలు మేపుతూ ఉంటారు. గొర్రెల పోషణతో జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారు. గతంలో ఉన్న రోడ్డు అటువైపు ఉండేది, మనకు కనిపిస్తుంది కదా పక్కన, అటువైపు ఉండేది. అలా పైకి ప్రస్తుతం కొత్తగా నిర్మించిన రోడ్డు ఇది. కొండ మధ్యలో గుట్టని కట్ చేసి అటు ఇటు రక్షణ గోడలు నిర్మించి మట్టి రాళ్ళు జారి పడకుండా నిర్మించారు. ఇది నల్లమల టైగర్ రిజర్వ్ జోను. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి టోల్ ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో ఉంది. ఈ రోడ్ అంతా టైగర్ రిజర్వ్ గుండా వెళ్తూ ఉంటుంది. ఈ ఏరియాలో అడవి జంతువుల సంరక్షణ కోసం చేయాల్సిన ఏర్పాట్ల కోసం ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ గేట్లు పెట్టి టోల్ ఫీ వసూలు చేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ బోర్డు మార్కాపురం వైల్డ్ లైఫ్ డివిజన్లో ఉన్న ఎర్రగొండపాలెం రేంజ్లో ఈ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లోని ఈ ప్రాంతం ఉంది. వీళ్ళ ఆఫీసర్స్ పేర్లు నంబర్లతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు ఈ చెక్ పోస్ట్ దగ్గర. ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన ఏరియా నరజాముల తండా అట. ఇక్కడ తండాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే టోల్ ఫీజు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లైట్ వెహికల్స్ అంటే కార్లు లాంటివి, అలాంటి వెహికల్స్కి 70 రూపాయలు. హెవీ వెహికల్స్, లారీలు, 6 టైర్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వెహికల్స్కి 130 రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, గతంలో ఉన్న రోడ్డు ప్రకారం ఇక్కడ వెహికల్స్ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఏర్పాటు చేశారు. ఈ వేగం ప్రస్తుతం పెంచే అవకాశం ఉంది. అంటే యాక్సెస్ పెరిగింది కాబట్టి, రోడ్డు విస్తరణ జరిగింది కాబట్టి ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళే అవకాశం ఇస్తారేమో. ఇక్కడ వసూలు చేసే టోల్ ఫీజుని పర్యావరణ పరిరక్షణ ఫీజుగా నిర్ణయించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ వాళ్ళు ఈ టోల్ గేట్ నిర్వహణ అనేది చూస్తూ ఉంటారు. ఇప్పుడు అటు ఇటు పెంచేస్తున్నారు ఈ రోడ్ వర్క్. లారీకి అవి కూడా రోడ్ వర్క్దేనా? ఓకే. ఇది కాంట్రాక్టర్ వెహికల్, ఇది రోడ్డు వర్క్ చేసే వెహికల్. ఇక్కడ
టోల్ ఈ విధంగా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఫాస్టాగ్ స్కాన్ చేస్తే టోల్ ఫీజు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ చేశారు. ఇది వైల్డ్ లైఫ్ ఏరియా కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం, అంటే జంతువులు రోడ్ల మీదకి రాకుండా ప్రొటెక్షన్ కోసం రోడ్డు పక్కన కంచె వేయడం కోసం ఈ ఫెన్సింగ్ జాలి తీసుకొచ్చారు. ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ జాలి ఫెన్సింగ్ కోసం తీసుకొచ్చి పెట్టిన జాలి ఇది ఉంది. ఈ యాంగ్లర్స్ పాతి యాంగ్లర్స్కి జాలి ఏర్పాటు చేసి అడవి జంతువులు రోడ్డు మీదకి రాకుండా ఏర్పాటు చేయడం కోసం ఈ యాంగ్లర్స్ అనేవి తీసుకొచ్చారు. ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయ్యే లోపు ఈ ప్రొటెక్షన్ కూడా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ పనులు కూడా పూర్తి చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కొత్తగా వేసిన రోడ్డు ఇది. గతంలో ఉన్న రోడ్డు ఆ పక్కనే ఉంది. గతంలో ఉన్న రోడ్డు అంత చిన్నగా ఉండేది. ఈ రోడ్డు వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ రోడ్డు క్లోజ్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, గతంలో ఉన్న రోడ్డు ఎంత చిన్నగా ఉండేది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్టెండ్ అయిన, అంటే డెవలప్ చేసిన రోడ్డు ఈ విధంగా డబుల్ లేన్ రోడ్డు ఉంది. గతంలో సింగిల్ లేన్ చిన్న రోడ్డు ఉండేది. ప్రస్తుతం ప్రయాణానికి వేగం పెరిగింది. చూడాలి 30 కిలోమీటర్ల వేగ పరిమితి అనేది ఇంకా అలాగే కొనసాగిస్తారా లేకపోతే పెంచుతారా అనేది చూడాలి. ఇలా గుట్టల్ని కట్ చేసి రోడ్డు నిర్మించారు. ఇంకా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ డైవర్షన్ రోడ్డు ఇచ్చారు. ఇక్కడ స్లోగా వెళ్ళాల్సింది. ఇది నేషనల్ హైవేకి సంబంధించిన వెహికల్. ఈ విధంగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వెహికల్స్ రావడానికి ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్ ఇది. ఈ అప్రోచ్ రోడ్డు దగ్గర ఇలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. అప్రోచ్ రోడ్డు సక్రమంగా లేదనేది మనం చూడొచ్చు. ఇంత ఇలా గోతులుగా ఉండడం వల్ల వాహనాలు రాకపోకలకి ఇబ్బందికరంగానే ఉంది. ఈ అప్రోచ్ రోడ్ని కాస్త మెయింటైన్ చేస్తే, అంటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి ఇది చేస్తేనే వాహనాలు రాకపోకలకి అనుకూలంగా ఉంటుంది. వర్షం పడిందంటే ఇక్కడ వాహనాలు రాకపోకలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. ఇదంతా పాత రోడ్డు. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు గతంలో ఉన్న సింగిల్ రోడ్డు. ఈ రోడ్డు మొత్తం ఇలా ఉండేది. ఈ సింగిల్ రోడ్డు వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని ఈ విధంగా రోడ్డుని డెవలప్ చేస్తున్నారు. ఇంకా అదే ఫ్రెండ్స్, చూశారు కదా, గతంలో ఉన్న రోడ్డు ఇలా ఉండేది, ఈ విధంగా ఉండేది. ఇలా వెహికల్స్ ఏమన్నా వచ్చినప్పుడు క్రాస్ చేయడానికి ఇబ్బందికరంగా ఉండేది. ఇదంతా అప్రోచ్ రోడ్డు ఇలా ఉంది. అప్రోచ్ రోడ్ని సక్రమంగా మెయింటైన్ చేయట్లేదు అనేది వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదు. మనం చూస్తే కూడా అదే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్రోచ్ రోడ్డు అప్ అండ్ డౌన్స్ గోతులుగా ఉండడం వల్ల వాహనాలు రాకపోకలకి కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దుమ్ము లేకుండా నీళ్ళైతే చల్లారు, కానీ గోతులు
పెద్ద పెద్ద గోతులు మాత్రం ఏర్పడ్డాయి. దీనివల్ల వాహనాల రాకపోకలకి ఇబ్బందికరంగానే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, భార్యాభర్తలు మేబీ కావచ్చు, వాళ్ళు లేడీస్ కూడా అలా కూర్చుంటారు బండ్ల మీద. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా అంటే అడవి జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్, రోడ్డు మీదకి అడవి జంతువులు రాకుండా ఈ విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. వాహనాలు వేగంగా వెళ్తుంటాయి కాబట్టి అడవి జంతువులు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, అంటే రోడ్డు మీదకి రాకుండా ఉండడం కోసం ఇలా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఈ రోడ్డు పనిలో భాగంగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పోర్షన్ గతంలో సింగిల్ రోడ్డు, ఇప్పుడు డబుల్ లైన్గా పూర్తయింది. కాకపోతే మధ్యలో ఇంకా మార్కింగ్స్ అనేవి చేయాల్సి ఉంది. అంటే డివైడర్ మార్కింగ్స్ ఉంటాయి కదా, రోడ్డు మార్జిన్ తెలియడం కోసం వాహనాలకి రాత్రి వేళలో కూడా కనిపించే విధంగా రేడియం పెయింట్తో మార్కింగ్స్ వేస్తారు. ఈ సైడ్ కాలువలాగా ఏర్పాటు చేశారు వర్షపు నీరు పోవడం కోసం. ఆ కాలువలకు వేసిన లైనింగ్కి ఈ విధంగా క్యూరింగ్ చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఇక్కడ ఒక రాయి ఈ విధంగా విరిగి పడిపోయింది. ఈ విధంగా పడిపోకుండా ఉండడం కోసం చాలా ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించారు. ఇక్కడ రక్షణ గోడ లేకపోవడం వల్ల అలా పక్కనున్న రాయి విరిగి పడి కాలువలో పడిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోడ్డు పక్కన వర్షపు నీరు ప్రవహించడం కోసం ఏర్పాటు చేసిన కాలువ. ఈ కాలువలో రక్షణ గోడ, పక్కనున్న గుట్టకి రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడం వల్ల, ఇది చిన్న గుట్టే కాబట్టి రక్షణ గోడ ఏర్పాటు చేయలేదనుకుంటా. ఈ రక్షణ గోడ లేకపోవడం వల్ల ఈ రాయి ఇలా విరిగి పడిపోయి కాలువలో అడ్డంగా పడిపోయింది. దీనివల్ల ఈ కాలువలో నీటి ప్రవాహం అనేది సక్రమంగా జరగదు. ఇది ఈ ఏరియా మొత్తం రక్షణ గోడ అనేది ఏర్పాటు చేయలేదు. ఇట్లా చిన్న చిన్న లోపాలు అనేవి ఈ రోడ్డు పనిలో కనిపిస్తూ ఉన్నాయి మనకి ప్రస్తుతం. వీటిని సరి చేస్తారో లేదో చూడాలి. మరి ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్లో వర్క్స్లో భాగంగా ఈ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫెన్సింగ్ కోసం తీసిన గోతులు దాదాపు అడుగుంపావు లోతు గోతులు తీశారు. అడుగుంపావు లోతు గోతుల్లో కాంక్రీట్ ఫెన్స్ ఇది వేసి, కాంక్రీట్ వేసి, ఈ యాంగిల్స్ పెట్టి జాలి చూసాం కదా, అది డైమండ్ మెష్ ఏర్పాటు చేస్తారు. దీనికి రోడ్డు మీదకి అడవి జంతువులు రాకుండా ఉండడం కోసం ఇదిగోండి కాంక్రీట్ తయారు చేస్తూ ఉన్నారు. ఈ కాంక్రీట్ని యాంగిల్స్ గోతుల్లో పెట్టి ఈ కాంక్రీట్ అనేది వేసేసి జాలి అమరుస్తారు. ఈ యాంగిల్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనం చూడొచ్చు. 65x65 అంటే జేపీఐ అని ఉంది, అంటే ఇది టాటా కాదు. చూడొచ్చు ఏం కంపెనీ అనేది నాకు ఐడియా లేదు. కాకపోతే ఐఎస్ఐ అనేది ఏర్పాటు చేసింది. సారీ ఫ్రెండ్, కారు ఆపితే కోతులు ఏదో పెడతారనే విధంగా వస్తున్నాయి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడం వల్ల ఇట్లా అలో చేయట్లేదు వెహికల్స్. డైవర్షన్ రోడ్కి వెళ్ళాలి, కానీ డైవర్షన్ రోడ్ చూసారా ఎంత ఘోరంగా ఉందో. ఇక్కడ డైవర్షన్ రోడ్డు కూడా సక్రమంగా లేదు.
వెహికల్స్ దిగబడిపోయే పరిస్థితి ఉంది. ఈ డైవర్షన్ రోడ్డు పాత రోడ్డు, ఇది దుమ్ము చూశారు కదా, ఇంత ఘోరంగా దుమ్ము అనేది వస్తూ ఉంది. వాటరింగ్ కూడా సరిగా చేయలేదు, దానివల్ల దుమ్ము వస్తూ ఉంది. డైవర్షన్ రోడ్డు కూడా సక్రమంగా లేదు, గోతులు చూశారు కదా, గోతులుగా ఉంది. వెహికల్స్ రావడానికి పోవడానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు మీద కారు వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద గోతుల వల్ల సంపు కూడా కింద తగిలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రస్తుతం కూడా ఈ అప్రోచ్ రోడ్డు సక్రమంగా వేయకపోవడం వల్ల ఈ బాధలు అనేవి వాహనదారులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ మార్గంలో 2 వీలర్స్ వచ్చినప్పుడు దుమ్ము, పెద్ద వెహికల్స్ వెనక 2 వీలర్ వెళ్ళాలంటే ఆ దుమ్ము మొత్తం కొట్టుకొని మొత్తం దుస్తులు ఖరాబ్ అయ్యే పరిస్థితి, దుస్తులు పాడైపోయే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. అక్కడ వరకు స్పీడ్గా వచ్చింది కారు, స్లో అవ్వక తప్పదు. ఇది గతంలో ఉన్న రోడ్డు, పాత రోడ్డు. ఇంత చిన్నగా ఉండేది రోడ్డు, వెడల్పు తక్కువగా ఉండేది. దానివల్ల వాహనాలు రాకపోకలకి బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ పక్కనున్న చెట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కూడా ఈ మలుపులో కనిపించక ప్రమాదాలు జరిగాయి. ఈ మలుపు కాబట్టి మనం తప్పకుండా హారన్తో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇంత పెద్ద మలుపులు ఉంటాయి, చూశారు కదా. ఎదురుగా వచ్చే వెహికల్ మనం హార్న్ కొట్టకపోతే ఎదురుగా వచ్చే వాళ్ళకి వెహికల్ వస్తుందని అర్థం కాదు. ఈ మలుపు మొత్తం తొలగించి ఇక్కడ డైరెక్ట్గా పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఇక్కడ నుంచి వాహనాలు రాకపోకలు ఈజీగా అయిపోతాయి. ఈ విధంగా అప్రోచ్ రోడ్డు ఘోరంగా ఉంది. వాహనాలు రావడానికి పోవడానికి కాస్త ఇబ్బంది ఉంది. బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం ఈ విధంగా గ్రావెల్ నింపి దాన్ని సరి చేస్తూ ఉన్నారు. ఇంకా సైడ్ రక్షణ గోడలు ఇంకా పూర్తి కావాల్సిన పని ఉంది. ఇంకా చాలా పని రక్షణ గోడలకి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఇది మొత్తం నింపేసి ఆ అప్రోచ్ రోడ్డు, ఆ బ్రిడ్జ్ హైట్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ హైట్కి మట్టి ఫిల్ చేసి అప్రోచ్ రోడ్ నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జి చాలా ఎత్తైన బ్రిడ్జి. అటు చూశారు కదా, కొండలు మధ్యలో లోయ, బాగా పెద్ద లోయ ఉంది. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే, అప్రోచ్ రోడ్డు పూర్తయితే
వాహనాల రాకపోకలకి ఈ మార్గంలో సులువుగా ఉంటుంది. చూశారు కదా, అంత లోతైన లోయలో బ్రిడ్జ్ నిర్మించి వాహనాల రాకపోకలను సులభతరం చేస్తూ డబుల్ రోడ్డు నిర్మిస్తున్నారు. డబుల్ లేన్ రోడ్డు. ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మించి ఇక్కడ నుంచి మట్టి ఫిల్ చేసి అప్రోచెస్ వేసి రోడ్డు డబుల్ లైన్ రోడ్డు నిర్మిస్తూ ఉన్నారు. ఇలా చాలా చోట్ల బ్రిడ్జ్లు నిర్మించవలసిన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం చాలా ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, పని జరుగుతూ ఉంది. అందుకే రోడ్ డైవర్షన్ ఇచ్చారు. ఇక్కడ కూడా సహజంగానే డైవర్షన్ రోడ్డు గోతులుగా ఉంది. చాలా స్లోగా జాగ్రత్తగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే చిన్న వెహికల్, కారుకి సంబంధించిన సంపు కింద తగిలి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అప్రోచ్ రోడ్ వాటర్ పోస్తున్నారు కానీ గోతులు అనేవి పూడ్చట్లేదు. బ్రిడ్జి కింద నుంచి వాటర్ ఫ్లో అవ్వడానికి, అటు ఇటు వాటర్ ఫ్లో అవ్వడానికి లేదు. అట్లాగే వైల్డ్ లైఫ్, జంతువులు కూడా అటు ఇటు వెళ్ళడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా వెహికల్స్ ఇంకా పాత రోడ్డు మీద నుంచి వెళ్తున్నాయి. చూశారు కదా ఇంత చిన్నగా, ఇంత డేంజర్గా ఉందో. ఇక్కడ ఒక మలుపు ఉంది. ఈ మలుపులో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదురుగా వెహికల్ వస్తే కనిపించదు. ఇప్పుడే సన్నటి చినుకులు స్టార్ట్ అయ్యాయి, వర్షం. చూశారు కదా, ఇక్కడ చాలా డేంజరస్ మలుపు. ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కనిపించవు. ఇదిగోండి, ఇంత ఘోరమైన మలుపు ఉండేది. పాత రోడ్డు ఇది, అందులో చిన్న రోడ్డు. వర్షం పడి అద్దం మీద గీతలు పడ్డాయి, వైపర్ సరిగా లేక. కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఇదంతా పాత రోడ్డు. చాలా డేంజరస్ మలుపు ఇది. గతంలో ఉన్న రోడ్డుకి ఇప్పటి రోడ్డుకి ఎంత తేడా ఉందో చూసారా. ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచడం అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ విధంగా పనులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేషనల్ హైవే విభాగం చాలా రోడ్లకి నిధులు ఖర్చు చేస్తూ ఉంది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల, అంటే ఈ రోడ్డు అభివృద్ధి వల్ల గతంలో ప్రయాణ సమయానికి ఇప్పటి
ప్రయాణ సమయానికి ఈ ప్రాంతంలో దాదాపు గంట సేపు అంటే గంట ప్రయాణం సమయం తేడా వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. గతంలో ఇటు ప్రయాణించేవారు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. ఈ రోడ్డు బాగుండదనే కారణంతో ప్రయాణించే వాళ్ళు వేరే మార్గంలో ఆల్టర్నేట్ చూసుకొని ప్రయాణించేవాళ్ళు. తప్పనిసరి అయితే తప్ప ఈ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు కాదు. అది ట్రక్కులు, లారీలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు ఏవైనా. ప్రస్తుతం రోడ్డు ఇలా విస్తరించడం వల్ల, డెవలప్ చేయడం వల్ల చాలామంది ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడే అవకాశం పెరుగుతూ ఉంది. ఈ మార్గంలో ఇంకా వాహనాల రాకపోకలు పెరుగుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పేవ్మెంట్ ఏర్పాటు చేశారు డ్రైనేజీల మీద. ఇంకా డెవలప్ చేయలేదు, అంటే పూర్తి స్థాయిలో పెయింటింగ్స్ కానీ చేయలేదు. చూడాలి ఎంత ఈ వర్క్ పూర్తి అయిన తర్వాత కానీ ఎంత నీట్గా చేశారనేది అర్థం చేసుకోవచ్చు. పిల్లలు చూడండి స్కూల్కి పోకుండా ఆడుకుంటారు. ఈ గిరిజన ప్రాంతం ఇది, చాలా వెనుకబడిన తండాలు, చెంచుపల్లెలు ఉండే ప్రాంతం కాబట్టి ఇంకా చదువు పట్ల వాళ్ళలో ఇంట్రెస్ట్ అనేది పెరగలేదని చెప్పచ్చు. ఈ ప్రాంతంలో కూడా బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చూడొచ్చు ఇక్కడ ఈ అప్రోచ్ రోడ్ నిర్మాణం అనేది చేస్తూ ఉన్నారు ఈ ఊర్ల దగ్గర. ఇది ఏ ఊరు కానీ ఆర్డిటి సంస్థ ఇక్కడ వీళ్ళకి పక్కా గృహాలు నిర్మించి ఈ గుట్ట మీద కూడా అంచెలంచెలుగా నిర్మించి వీళ్ళకి సాయం చేసింది గవర్నమెంట్ కూడా. ఆర్డిటి సంస్థ తరఫున వీళ్ళకి ఇళ్ళ నిర్మాణం చేయించి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది కాంట్రాక్ట్ ఏజెన్సీకి సంబంధించిన లారీ. మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఇంకా కొన్ని రోజులు ఇబ్బంది పడక తప్పదు. ఈ రోడ్డు పని పూర్తయ్యే వరకు ఇబ్బంది పడక తప్పదు. వెహికల్స్ రాకపోకలు అనేది కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి ఇంకా ప్రస్తుతానికి. ఇక్కడ రోడ్డు అప్రోచ్ రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది. అప్రోచ్ రోడ్లు పూర్తయితేనే ఈ రోడ్డు మీద పూర్తిగా రాకపోకలు అనుమతిస్తారు. ఇంకా పనులు పూర్తిగా పోవడం వల్ల ఈ విధంగా బారికేడ్స్ పెట్టారు, డైవర్షన్ బారికేడ్స్, సిగ్నల్స్. చూసారు కదా, ఇక్కడ ఇంకా పని పూర్తి కాలేదు. వాహనాలు రాకపోకలు మాత్రం ఇబ్బంది లేకుండా అనుమతిస్తూ ఉన్నారు వన్ వేలో. రోడ్డు ఎంత మారిపోయిందో చూశారు కదా ఫ్రెండ్స్. గతంలో ఉన్న రోడ్డు చిన్న ఇరుకు రోడ్డు మనం చూసాం కదా, మధ్య మధ్యలో అంత చిన్న రోడ్డు ప్రస్తుతం ఇంత పెద్దగా అయిపోయింది. అంటే డెవలప్ చేశారు. ఈ రోడ్డు గతంలో ఇంతకుముందే నిర్మాణం పూర్తయిన రోడ్డు చూశారు కదా. మాచర్ల ఇంకా 29 కిలోమీటర్లు, నస్రాపేట 110, నగరికల్ 132 కిలోమీటర్లు ఉంది. ఇది వైల్డ్ లైఫ్కి సంబంధించిన హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గతంలో పూర్తయిన రోడ్డు, అందుకే దీనికి మార్కింగ్స్ కూడా ఉన్నాయి. రాత్రి వేళల్లో మార్జిన్స్ తెలియడం కోసం ఈ రోడ్ మార్కింగ్స్ ఇలా వేస్తారు. ఈ మార్కింగ్స్ కూడా వేస్తేనే రోడ్డు పని పూర్తయినట్టు. సేఫ్టీ అరేంజ్మెంట్స్ అనేది చాలా కీలకమైన పని రోడ్డు పనులలో. ఎందుకంటే ప్రయాణికుల భద్రతకి ఇలాంటి
సేఫ్టీ అరేంజ్మెంట్స్ చాలా అవసరం. ఇది ఇక్కడ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి సిరిగిరిపాడు అనే ఈ ఊరు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మనకి ఇంకొక చెక్ పోస్ట్ కనిపిస్తుంది. అంటే ఇటువైపు నుంచి వెళ్ళే వాహనాలకి ఇక్కడ టోల్ ఫీజు వసూలు చేస్తారు వీళ్ళు. మనం అటు నుంచి వచ్చాం కదా, ఇటువైపు నుంచి వెళ్ళే వాహనాలకి ఇక్కడ టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఈ విధంగా చెక్ పోస్ట్.